లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నేడు గ్రూప్ 1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే టీజీపీఎస్పీతో పాటు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల వాదనలు పూర్తయ్యాయి. నేడు హైకోర్టులో ప్రతివాదుల తరపున లాయర్లు వాదనలు వినిపించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేడు గ్రూప్ 1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే టీజీపీఎస్పీతో పాటు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల వాదనలు పూర్తయ్యాయి. నేడు హైకోర్టులో ప్రతివాదుల తరపున లాయర్లు వాదనలు వినిపించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నేడు గ్రూప్ 1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైకోర్టులో మరోసారి కీలక విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రక్రియ పైన దాఖలైన పిటిషన్ల పైన హైకోర్టు సుదీర్ఘంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో టీజీపీఎస్సీ తరపున వాదనలు కూడా ముగిశాయి. అలాగే గ్రూప్ 1 ఇంకా ఎంపికైన అభ్యర్థుల తరపున కూడా ఆ వాదనలు కోర్టు ముందు ఉంచారు. ఈ రోజు ప్రతివాదుల తరపు వాదనలు కూడా కొనసాగనున్న నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందనే చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా పరీక్షల సమయంలో నిబంధనలు అమలు, ఎంపిక విధానం, అభ్యర్థుల హక్కుల వంటి అంశాలపైన న్యాయస్థానం లోతుగా పరిశీలన చేయనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాల నియామక ప్రక్రియ పైన ఈ కేసు ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు విచారణ పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలు, టీజీపీఎస్సీ నియామకాలు భవిష్యాన్ని నిర్ణయించే అవకాశం ఉన్నందున న్యాయవర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ గ్రూప్ 1 అభ్యర్థులు మొత్తం తోలుగా కూడా ఆ విధిలోకి చేరిన నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనే దాంతో ఈ రోజు ప్రతివాదుల తీర్పు కూడా ఏ విధంగా ఉండబోతుంది, హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది అనేది అయితే ఉత్కంఠంగా ఉంది. మరి కాసేపట్లో మొత్తం తోలుగా ప్రతివాదుల తీర్పిన తర్వాత ఈ యొక్క తీర్పు కూడా వెలువడనున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.